తాజా 30 ఇవాళ రేపు మందు తాగడం ఒక ఫ్యాషన్. మందు తాగకపోతే అరే మందు తాగవా అని ఆశ్చర్యంగా ప్రశ్నించే పరిస్థితులు ఉన్నాయి. సినిమా రంగంలో అయితే చెప్పక్కర్లేదు. మందుకు సినిమాకు అవినాభావ సంబంధం ఉంటుంది. సినిమా హిట్ అయితే సక్సెస్ సాధించామని మందు తాగుతారు, ఫ్లాప్ అయితే బాధతో మందు తాగుతారు. అంటే మందు అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదన్నమాట. ఇలాంటి చోట దాసరి నారాయణరావు చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఒకసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్త ప్రముఖులుగా ఉన్నవారు మందు తాగుతున్నారు. అక్కడికి దాసరిని కూడా పిలిచారు. ఆయన్ను ఓ పెగ్గేయమన్నారు. కానీ దాసరి నాకు అలవాట్లేదన్నారు. మాకు మాత్రం పుట్టుకతోనే అలవాటుందా, ఓ పెగ్గేస్తే అదే అలవాటు అవుతుందని ఆ ప్రముఖుల్లో ఒక ఆయన దాసరికి చెప్పారు. అయినా సరే దాసరి ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెగ్గేయాల్సిందేనని వారు, వేయనని దాసరి భీష్మించు కూర్చున్నారు. చివరకు వారిలో ఒక ఆయన ఓ బూతుమాట అనేసి దాసరికి ఒక ఛాలెంజ్ విసిరారు. నువ్వు సినిమా ఇండస్ట్రీలో పైకి రావాలంటే మందు తాగి తీరాల్సిందేనని చెప్పారు. తాగకపోతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండిపోతావని భయపెట్టారు. మీ ఛాలెంజ్ను స్వీకరిస్తున్నా, మందు తాగకుండానే సినిమా రంగంలో పైకి వస్తానని దాసరి వారికి ప్రతి సవాల్ విసిరారు. ఈ ఛాలెంజ్ దాసరి మనసులో బలంగా నాటుకుపోయింది. డైరెక్టర్గా, నటుడిగా, రచయితగా ఇంకా పలు విధాలుగా రాణించడానికి ఆనాటి మందు ఛాలెంజ్ తనకు తెలియకుండానే ఉపయోగపడిందని దాసరి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏ మనిషి అయినా సరే ఏదైనా సాధించాలంటే ఒక మోటివేషన్ ఉండాలి. ఇంగ్లీష్లో ఫైర్ ఇన్ ద బెల్లీ అని అంటారు. విజయం సాధించిన వారందరిలో ఆ ఫైర్ ఏదో ఒక రకంగా ఉంటుంది. దాసరికి మందు రూపంలో ఆ ఫైర్ దొరికింది. అద్భుతాన్ని చేశారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డులకు ఎక్కడం అంటే సామాన్యమైన విషయమా? థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.